ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. మూఢుడు అంటే మూర్ఖుడు. మరి తండ్రి శిక్షించినటువంటి కుమారుడైతే బుద్ధిమంతుడు అవుతాడు. కానీ ఇక్కడ తండ్రి శిక్షను తిరస్కరించిన వారు అనగా వ్యతిరేకించిన వారు, బుద్ధి మాటలు చెప్పిన వాళ్ళకు తలకు ఎక్కదు, బుద్ధి మాటలు చెప్తే వాళ్ళు లోబడరు, తండ్రిని ఎదిరిస్తారు, వాళ్ళకే అంత తెలుసని విర్రవీగుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో వారికంటే ముందు పుట్టినవారు ఎవరు? తల్లిదండ్రులు కదా. మరి కుమారుడు మరి త్రోవ తప్పిపోతున్నప్పుడు ఏ తండ్రి అయినా చూసి మౌనంగా ఉంటాడా? ఉండరు కదా. వాళ్ళకు ఏదో ఒక విధముగా బుద్ధి మాటలు చెప్పి వాళ్ళని సరిచేయాలని చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు, ఈ లోకపు తల్లిదండ్రులు. దేవుని కుమారుడా, కుమార్తె, మరి నీ తండ్రి నీ తల్లి చెప్పినటువంటి బుద్ధి మాటలు నువ్వు తిరస్కరించవద్దు. ఆ మూర్ఖత్వంలో నుంచి నువ్వు బయటికి రావాలి. మూర్ఖులైతేనే మరి వ్యతిరేకిస్తారంట, కానీ బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? తండ్రి చెప్పినటువంటి మాటకు, గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడవును. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్న వాళ్ళు ఏమవుతారు? బుద్ధిమంతులు అవుతారు. మరి తల్లిదండ్రులు చెడిపోవాలని ఏమైనా చెప్తారా? కాదు కదా. మంచి మాటలే చెప్తారు. మంచి భవిష్యత్తు ఉండాలి నా పిల్లలకు, నా కుమారుడు లేదా నా కుమార్తె మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి ఆశీర్వాదాలు పొందాలి, మంచి భయభక్తులతో కలిగి జీవించాలి, మంచి స్నేహితులతో ముందుకు సాగాలని వాళ్ళ ఆశ ఉంటున్నది. దేవుని బిడ్డ, మరి నువ్వు మంచి సహవాసం చేయకుండా త్రాగుడుకు, తినుడుకు, సినిమాలకు, షికార్లకు, జల్సాలకు, నువ్వు ఆడపిల్లవైనా సరే, మగ పిల్లవాడివైనా సరే, ఎవరివైనా సరే, దేవుని బిడ్డ, నువ్వు తల్లిదండ్రుల మాటకు లోబడకుండా నువ్వు జీవిస్తే మాత్రము చాలా అపాయకరమైనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ దినము మరి ఈ దైవ సేవకురాలు చెప్పిన మాట నువ్వు విని, మరి నీ తల్లిదండ్రుల మాట విని నువ్వు లోబడితే నీకే మంచిది. బుద్ధిమంతులైతే దేవుని యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను వింటారంట, మూర్ఖులైతే విసర్జిస్తారు, తిరస్కరిస్తారు. కనుక దేవుని బిడ్డ, నువ్వు తల్లిదండ్రుల మాట నువ్వు తిరస్కరించొద్దు. తల్లిదండ్రుల మాటలకు నువ్వు లోబడి జీవించు. నీ జీవితం అంతా కూడా పావనమవుతుంది, నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎంతమంది అయితే యవనస్తులు ప్రభువా నాయనా తల్లిదండ్రులకు లోబడకుండా నా తండ్రి చేతులార వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, అటు వారిని మీరు దర్శించండి నాయనా. తల్లిదండ్రుల మాటకు లోబడిన వారు బుద్ధిమంతులు అవుతారంటున్నావు కనుక అయ్యా నా తండ్రి, అటువంటి బుద్ధి కలిగినటువంటి జీవితంలో అడుగుపెట్టుటకు నాయన యవనస్తులకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ సన్నిధిలో నా ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు నీ కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.